రైట్. ఇన్నొద్దులు ఎవ్వళ్ళు కానలేదు గానీ, ఇగ ఇప్పుడు డిగ్రీ చదువుకున్నోళ్ళకు ఫుల్ డిమాండ్ పోర్రి. ఆళ్ళేడున్నరనేటిది దేవులాడుకుంటా లీడర్‌లొస్తారు. కమ్మగా తియ్యగా ముచ్చట్లు చెప్తారు. బతిమలాడతారు, బుద్గరిస్తారు. మీకేం గావాల్నో కోరుకోర్రి అని ఆఫర్‌లు పెడుతుంటారు. గీ ఓట్లన్ని రోజులు నేను గూడా డిగ్రీ చదువుకుంటే మంచిగుండు అని అనుకుంటారు గావచ్చు. చదువుల నడుమ ఇట్లా ఆపేసినోళ్ళు. ఎమ్మెల్సీ ఓట్ల కొరకొస్తుర్రు లీడర్లు మరి. ఇగ తయారుగుండుర్రి. ఎమ్మెల్సీ నామినేషన్ల జాతర ఒడిసింది. ఇక ఓట్లు వరుడే ఆలస్యం. ఓ రోజు నల్గొండ, ఖమ్మం, వరంగల్ సీటు మీదనే పోటీ గట్టికుందనుకుంటుంటే అటు కరీంనగర్ సీటు కొరకు ఇంత ఎక్కువ మందే పోటీ చేస్తున్నారు. నేను కూడా ఎమ్మెల్సీ కుర్చీలకు ఎక్కుతానని. గా ఒక్క సీటు కోసమే ఏం తక్కువ 60 మందికి మీదనే నామినేషన్లు వేసేలాట. సోమవారం నాడు నామినేషన్లు ఓడిస్తే మంగళవారం నాడు పత్రాలను పరిశీలిస్తారు అధికారులు. అటెంక 13వ తారీఖు నాడు వేసిన నామినేషన్లు వెనకకు తీసుకోవచ్చు. నేను గెలవను, నాకు ఇక ఓట్లు పడవు అనుకునేటోళ్ళు 27వ తారీఖు నాడు ఓట్లు ఉంటాయి. మార్చి 3వ తారీఖుకెంచెల్లి ఎవరికెన్ని ఓట్లు పడ్డాయి అనేది ముచ్చట లెక్క పెట్టేటి కార్యం ముంగటేసుకుంటారు అధికారులు. అటెంక 8వ తారీఖు నాడు గెలిచిందెవలు, ఓడిపోయిందెవలు అనేటి లెక్కలు తేల్తాయట. ఇటు పువ్వు పార్టీ వాళ్ళు, షెయి పార్టీ వాళ్ళు నామినేషన్లు వేసేటి కార్యంలో జోరు చూపెడుతుంటే మరి కారు పార్టీ వాళ్ళకి ఏమైందో ఈ పారి వాళ్ళ పార్టీ తరపుకేంచి ఎక్కడ ఎవరిని నిలబెట్టలే. నేను నిలబడతాను ఎవరు ముందుకు రాలేదో లేకుంటే వాళ్ళే వద్దనుకున్నారో మరి వాళ్ళకే తెలవాలి. ఇటు నామినేషన్లు వేసిన వాళ్ళకు వాళ్ళ పార్టీల తరపుకేంచి పెద్ద పెద్ద లీడర్లు వచ్చి హిమ్మతిస్తున్నారు. వాళ్ళ బలమేంది బలగమేందో అనేది పబ్లిక్ కు చూపెట్టేందుకు. అటు ఏపీలో కూడా ఇదే జోరు లీడర్లది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో గెలిచి సీట్లకు ఎక్కేందుకు. ఇక ఇది 28కి ఓట్ల పండు గొడవంగానే తెలంగాణలో మళ్ళీ ఇంకో ఓట్లు. ముందుగాల సర్పంచ్, అటెంక ఎంపీటీసీ. ఇగిటికి ఎమ్మెల్సీ ఓట్ల కాక తగ్గక ముందే మళ్ళా గా ఓట్లలో బిజీ అవుతుంటారు మన లీడర్లు. లీడర్ల సంగతి ఏమో కానీ కార్యకర్తలకైతే ఇక రందే లేదు పో. పొద్దుకాల సుక్కకు ముక్కకు రందే ఉండదు. ఇక మొత్తానికి ఇప్పటికైతే గీ ముచ్చట్లు. మళ్ళా ఏ పార్టీకెంచి ఎవరెవరు పోటీ చేసిరు, ఎక్కడికెంచి ఎంతమంది పోటీ చేసిరు, మొత్తం ఎంతమంది పోటీ చేసిరు అనేది ముచ్చట్లు అటెంక చెప్పుకుందాం అధికారులు లెక్కలని బయట పెట్టినాక.